హలో గైస్, వెల్కమ్ టు బ్యాచులర్ సినిమాస్. కొద్ది గ్యాప్ వచ్చింది. కాంతారా చాప్టర్ 1 తర్వాత ఏ సినిమా అయితే థియేటర్స్లో చూడలేదు. ఐ వాజ్ క్వైట్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్. రీసెంట్గా రిలీజ్ అయిన దివాళీ రిలీజెస్లో డ్యూడ్ అండ్ కేరామ్ మూవీస్ అయితే థియేటర్స్లో చూశాను. ఈ వీడియోలో ఈ రెండు మూవీస్ నాకు ఎలా అనిపించాయి అనేది డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్లీ ఐ విల్ స్టార్ట్ విత్ డ్యూడ్ స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు, విచ్ ఈస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కీర్తీశ్వరన్. ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ బైలింగ్వల్గా రిలీజ్ అయింది. మన మైత్రి మూవీ మేకర్స్ దీనికి ప్రొడ్యూసర్స్. నాకు ఈ సినిమా డైరెక్ట్లీ ఎలా అనిపించిందంటే నాకు చాలా నచ్చింది భయ సినిమా. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందంటే మన తెలుగులో ఆర్య సిరీస్ ఉంటుంది కదా, ఆర్య 1 ఆర్య 2 సిరీస్ ఎలా ఉంటుందో ఈ సినిమా స్టోరీ లైన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. డైరెక్టర్ కూడా ఆల్రెడీ చెప్పారు మనకు, నేను ఈ కథ రాసుకునే దానికి ఇన్స్పిరేషనే నాకు ఆర్య అని చెప్పేసి. సినిమా అంత మంచి కాన్సెప్ట్ కంటే నాకు ఈ సినిమా ఎగ్జిక్యూషను, కొన్ని సీక్వెన్సెస్ వైజ్గా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. చిన్న సెకండ్ హాఫ్లో కొంచెం డిస్కనెక్ట్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కానీ బట్ చాలా వైడ్గా ఎమోషనల్ కామెడీ నాకు చాలా బాగా నచ్చి, ప్రదీప్ రంగనాథన్ ప్రీవియస్ మూవీస్ మనకి ఎలా అయితే వర్కౌట్ అయ్యాయి ఇది కూడా అలాగే వర్కౌట్ అవుతాయి. అండ్ డ్యూడ్ దట్స్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్తాను. నాకు డ్యూడ్ సినిమాలో అన్నిటికంటే చాలా ఫేవరెట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ నుంచి అతనికి నేను ఒక ఫ్యాన్ లాగా మారిపోయిన ఎవరైనా ఒక క్రూ ఉన్నారంటే అది సాయి అభయంకర్, మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఆ వరుణ్ బ్లడ్ మన తెలుగులో బూమ్గా రిలీజ్ అయిన సాంగ్ నాకు ఎవ్రీడే నాకు ఆ సాంగ్ వినాలి అన్నంత వింటున్న కొద్దీ ఒక డ్రగ్ లాగా ఎక్కేస్తుంది ఆ సాంగ్. అంత బాగా నచ్చింది. ఈ సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు నిజంగా. ఒక మంచి కామెడీ అండ్ స్టోరీ లైన్, కొద్దిగా ఎమోషనల్గా మంచి సినిమా చూడాలనుకుంటే డ్యూడ్ ఈజ్ ఫర్ యూ. థియేటర్స్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. ఒక మంచి పండగ సినిమా, గో ఫర్ ఇట్. లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ మూవీ. నిన్న రాత్రే నేనైతే కేరాంప్ చూడడం జరిగింది, విచ్ ఇస్ స్టారింగ్ మన కిరణ్ అబ్బవరం గారు. దీన్ని డైరెక్షన్ చేసింది జైన్స్ నాని, మా నెల్లూరు అతను సినిమా స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టుగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టే చెప్పారు. నాకు ఈ సినిమా ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ కిక్కాస్ ఎంటర్టైన్మెంట్. కిరణ్ అబ్బవరం గారిని ఇలాంటి రోల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇచ్చి పడేశారు. ఆయన క్యారెక్టర్ ఉంటుంది అసలు మామూలు నడిచిపోయింది. కే ర్యాంప్ అన్న క్యారెక్టర్, కుమార్ ర్యాంపేజ్ అన్న టైటిల్కి వర్త్ అనిపిస్తుంది. అసలు ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉంటుందా అంటే కాదు, దీంట్లో కూడా ఒక స్టోరీ ఉంది, ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, బట్ మనకు అవన్నీ వద్దు. ఎందుకంటే అవన్నీ ఎంటర్టైన్మెంట్ కంటే డౌన్లోనే ఉన్నాయి. ఎందుకురా ఇవన్నీ అన్నట్టే అనిపించేసింది. ఫుల్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయి ఉన్నా మనకు అంతగా వర్కౌట్ అయిపోయి ఉంటుంది సినిమా. బట్ కావాలి ఆ పాయింట్తోనే సినిమా సెకండ్ హాఫ్ ఇంకొంచెం హిలేరియస్ ఫన్ రావడానికి, డ్రామా క్రియేట్ అవ్వడానికి ఒక థ్రెడ్ లైన్ లాగా యూజ్ అయింది. ఎస్, కేరాంప్ ఈజ్ ఆల్సో ఏ ఫెస్టివల్ ఎంటర్టైనర్. మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెళ్ళి నవ్వుకోవచ్చు. టీజర్ అండ్ ట్రైలర్స్లో ఉన్నట్టు అంత సెన్సారు, ఆ బూతులు అవన్నీ సినిమాలు అయితే ఎక్కడ లేవు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ, ఒక మంచి ఎంటర్టైనర్, యూత్ ఎంటర్టైనర్ మెయిన్లీ. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, ఫన్ ఉంటుంది. దట్స్ మై రివ్యూ ఆన్ కేరాంప్. రెండు సినిమాలు బాగున్నాయి, గో ఫర్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాచులర్ సినిమాస్. థ్యాంక్ యూ.